జెంట్మెన్ ఏంటమ్మా ఏమైంది ఏంటమ్మా ఏంటమ్మా అరే శిను పల్టీ కొడుతున్నాండి ఆగో ఆగో గొడవలొద్దు మనం అందరం భారతీయులం మనమంతా భారతీయులం మేరా భారత్ తర్వాత ఏంట్రా మహాన్ మహాన్ హే అందుకే గొడవలొద్దు శాంతి ఏడి కొట్టేవరా కొడతావా నా పేరు గాంధీ రెండో సమ్మె కూడా కావాలంటే చిన్న గాంధీని చేసి 2 సార్లు కొడతారా తప్పురా మూడోసారి కూడా కొడతారా ఏంటి అమ్మాయితో కూడా పడతారా మొత్తం దిగిపోయింది థ్యాంక్స్ రా ఎవరు వాళ్ళు ఎందుకు నీ వెంట పడుతున్నారు తల్లిదండ్రులు లేని నేను మా తాతగారి పెంపకంలో పెరిగాను. ఆయన మద్రాసులో ఉంటూ బిజినెస్ చేస్తున్నారు. నేను వైజాగ్ హాస్టల్లో ఉంటూ కాలేజీలో చదువుకుంటున్నాను. ఒకరోజు నేను కాలేజీలో ఉండగా మా దూరపు బంధువు రామారావు బాబాయ్ కాలేజీకి వచ్చాడు. బాబాయ్, మద్రాసు నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. నువ్వు అర్జెంటుగా నాతో రావాలి. ఎందుకు? తాతగారు నిన్ను కలవరిస్తున్నారు. ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. 4 రోజులు ఆపరేషన్ చేయకపోతే ఆయన దక్కరని డాక్టర్లు చెప్పారు. టైం లేదు, పదమ్మా. ఊర్మిళ ట్రావెల్స్ వాళ్ళకి ఫ్లైట్ టికెట్ చెప్పాను. అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకొని వెళదాం. పదమ్మా. ఊర్మిళార్పణం. పిఏ గారు, మేడం, ప్రసాదం తీసుకుని మాకు తీర్పు ఇవ్వండి. దయచేయండి. నమస్కారం అమ్మా. స్వీకారం. 2 ఆశీనుల కండు. అలాగే. ఈ పాపేనా? అవును. మేలు. పేరు? జ్యోతి. మధుర మనోహరంగా ఉంది. ఆ శ్రీకాంత్ మోజు పడ్డాడంటే పడ్డా మరి? ఏ శ్రీకాంత్? నీవు పాదరక్షతో సత్కరించిన క్రీడల మంత్రి కనకారావు గారి పుత్రరత్నం. ఆ విధవ నన్ను క్లాస్ రూమ్ లో రేప్ చేయబోయాడు. When rape is inevitable, enjoy it అన్న ఆంగ్ల ఆర్యోక్తిని మీ ఉపాధ్యాయులు నీకు బోధించలేదా బాలిక? వాట్ డు యు మీన్? ఎక్స్క్యూజ్ మీ, మీరిలా గట్టిగా అరచినచో మేడం గారికి మండి మీకు హారతి ఇచ్చెదరు. పిఏ గారు, మేడం, శ్రీకాంత్ బాబు నాకు లైన్ లో పెట్టండి. మా తట్టు ఇచ్చి వెళ్ళండి. చిత్తం. చూడు జ్యోతి, ఆ శ్రీకాంత్ నిన్ను అనుభవించాలని మంకు పట్టు పట్టి మధ్యము మాని మాంసము మాని హా జ్యోతి అని మా వద్దకు వచ్చి భోరన విలిపిస్తూ నీ పొందు ఏర్పాటు చేయమని మాకు 5 లక్షలు ఇచ్చున్నాడు. ఏమిటి బాబా ఇదంతా? చిన్న మోసం. నిన్ను తెచ్చి అప్పగిస్తే 2 లక్షలు ఇస్తాన్నారు వీరు. అందుకే మీ తాతకు ఒంట్లో బాగలేదని అబద్ధం చెప్పి తీసుకొచ్చాను. మేడం, మీ పని పూర్తి చేశాను. మరి నా డబ్బు ఇప్పిస్తే? ఇప్పిస్తాం.
ధన కనక వస్తు వాహనాలు చేతులు మారే ముందు తులసి తీర్థం ఇచ్చడం మా ఆచారము. బిళ్ళబాబు గారు, దేవికి వామభాగములో ఉన్న తులసి తీర్థం తీసుకురండు. పరమేశ్వర పాదోదకం పావనం శుభం. ఏంటి మండుతుంది? శివార్పణం. ఆ పరమశివుని కంఠమున గరణము, ఈ శనేశ్వరుని కంఠమున సైనేట్. సైనిడా? తప్పు బాలిక, ఈ చెట్టు నుండి తప్పించుకున్నట్టు అసాధ్యము. మేడం, శ్రీకాంత్ బాబు గారు హైదరాబాద్ వెళ్ళారట. రావడానికి 2 రోజులు పడుతుందట. మేలు. అంతవరకు పాపను భజన మందిరంలో బంధించి ఉదయం ఆకుకూరలు, సాయంత్రం మేకకూరను ఆహారంగా ఇవ్వండి. ఆ శవానికి దహనం ఏర్పాటు చేయించి మాకు భజనకు ఏర్పాటు చేయమంటారా మేడం? ఈ రోజు బుధవారం మాకు 1,00,000 ఒత్తుల నొమ్ముకు ఏర్పాటు చేయండి. చిత్తం. కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా. వర్మగారు, గుప్త గారు, త్వరగా రండు. ఏమైంది మేడం గారు? విట్నెస్ పాప పారిపోతున్నది, త్వరగా వెళ్ళి పట్టుకొనడు. అలా తప్పించుకు బయటపడ్డ నేను మరికొందరు దుర్మార్గుల చేతికి చిక్కి ఆ చిలకమ్మ సానికొంపకు చేర్చబడ్డాను. తర్వాత కథ మీకు తెలిసింది. ఆ ఊర్మిళాదేవి చాలా పెద్ద హ్యాండ్. అందుకే ఇక్కడుంటే ప్రమాదం అని మద్రాసు వెళ్తున్నా. ఓహో, అవును, వీళ్ళు లేచారో లేదో? మరి పాపయ్య మొగుడు కొడుకులరా, ఏమండే? బావు, ఏమండే? అలా లేపు తీసుకెళ్ళడం కంటే ఆ రోడ్డు మీద మైలు రావడం లేపడం తేలిక. వాళ్ళు లేగరు బావు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మద్రాస్. నా లారీ రాజమండ్రి దాకా వెళ్తున్నా, వస్తారా? సీను, మటన్ బ్యాచ్ తక్కువ. ఆ లెక్కి లారీ అదేరా? రేయ్, ఆ లారీ దగ్గర ఆపు. ఈ సైకిల్ ఎవర్రా రాకెట్ లాగా దూసిపోయారు? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న, నన్ను అడిగితే నేనేటి చెప్తాను? నేను నిన్నడగరా, ఈ వ్యాన్ గారిని అడిగాను. ఫలమే ఎవడరా లోపల? రండి బావు, రండి. ఏం పుచ్చుకుంటారు? అదే కళ్ళు, మా చిట్టికేమో సారా, మా బండోడికేమో బాండ్ల మంచినీళ్ళు, మా అయ్యగారికి ఏదైనా పర్లేదు. ఇదిగో పిల్ల, మాకు మామూలు సీకు, మా అయ్యగారికి స్పెషల్ సీకు. సీక యా, చాలా బాగుంటుంది. పీకుతో నీ అబ్బా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చారా? రేయ్, బయట ఉన్న లారీ డ్రైవర్ ఎవడరా? ఆడే బావు. చెట్టు లేపరా. లేగరండి. ఏ చెరో 3 సీసాలు పీకరు కదండి, చెరో 3 గంటలు లేగరండి. ఐసి అయితే ఇది లేచేదాకా వెయిట్ చేసి పీకుతా. ఏంటి సార్? ఆ 420 గారి ఇన్ఫర్మేషన్ ఈడి ద్వారా పీకుతా. ఆడు తంతాడు బావు. ఆడు కూకుంది రండి బావు, రండి. ఏడ కూకోండి. నేను వెళ్ళేంత వరకు మళ్ళీ రేడియో పెట్టావో నీకు లాకప్ మరణం తప్ప. అమ్మయ్యా, అమ్మయ్యా. அந்த ஆந்திரா போலீஸ் வேலையெல்லாம் అయిపోయిచ్చే. ஆமா அந்த 420 சும்மா விடக்கூடாது. ఆమా, కేరళ పోలీసు. చెప్తానండి. హలో, మోహన్లాల్ మమ్మటి. ఓ, నమస్తే. நமஸ்தே. గురువాయూరప్పనే. మనం పారిపోదామండి. ఊర్మిళ, నీ చేతిలో నా జెర్రి కండ్రి. మేము యమబట్టులం కాదురా, రక్షక బట్టులం. ఏరా,
ఇందాక మీ లారీలో వచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? ఎవరెక్కారు? వాళ్ళు మద్రాసు వెళ్ళాలని చెప్పి మా లారీ ఎక్కారండి. మధ్యలో మాకు మా పాపాయమ్మ జ్ఞాపకం వచ్చిందండి. మేము ఇలా వచ్చేసామండి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి. ఇంతకీ మీరు వచ్చింది వాళ్ళ కోసమా బావు? మీరు వచ్చే ముందే వాళ్ళ గంగులు గళ్ళారు ఎక్కెళ్ళారు బావు. గంగుల్ హూ ఇస్ గంగుల్? నీ వచ్చే ముందు వెళ్ళిపోయారా? మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? మీరు అడగలేదుగా బావు. గాడ్ ఈస్ గ్రేటు, మా అయ్యగారు బ్రూటు అని తెలివితేటలు ఎక్కడ ఇచ్చినాయి? ఈ కానిస్టేబుల్ కూడా ఏంటండి బాబు? ఆ లారీ నెంబర్ ఎంతరా?